ఇంట్లో ప్రతి చిన్నదానికి పెద్దదానికి వాస్తు నిర్ణయిస్తారు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కొనసాగించడంలో వాస్తు సహకారం ఉంటుంది. ఈ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంట్లో బూట్లు మరియు చెప్పులు ఉంచడానికి కూడా వాస్తునే అనుసరిస్తారు. వాటిని తప్పు ప్రదేశంలో ఉంచితే దురదృష్టం ఆ వ్యక్తిని చుట్టుముడుతుందట. కాబట్టి ఇంట్లో అదృష్టాన్ని ఉంచుకోవడానికి బూట్లు మరియు చెప్పులు ఎలా ఉంచాలో తెలుసుకుందాం. ఈ దిశలో బూట్లు మరియు చెప్పులు ఉంచవద్దు. వాస్తు ప్రకారం బూట్లు మరియు చెప్పులు ఎల్లప్పుడూ సరైన స్థలంలో ఉంచాలి. అక్కడక్కడ చెప్పులు చిందించుకునే ఇళ్లలో ఇంటి సభ్యులు గొడవలు, విభేదాలకు గురవుతారు. శాస్త్రాల ప్రకారం తూర్పు మరియు ఉత్తర దిక్కులు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. దేవుడు ఈ ప్రదేశంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ బూట్లు మరియు చెప్పులు తీయకూడదు. ఈ స్థలంలో చెప్పులుంచడం ఆర్థిక సంక్షోభానికే దారితీస్తుంది. బూట్లు మరియు చెప్పులుంచడానికి సరైన దిశ. ప్రతి చోట చెప్పులు తీసే అలవాటు చాలా చెడ్డది. ఇంట్లో బూట్లు మరియు చెప్పుల కోసం షూ ర్యాక్ చేయండి. బూట్లు మరియు చెప్పులు ఎల్లప్పుడూ అమర్చబడి షూ ర్యాక్లో మాత్రమే ఉంచాలి. వాస్తు ప్రకారం పాదరక్షకులకు నైరుతి దిశ సరైనదిగా పరిగణించబడుతుంది. బెడ్రూమ్లో చెప్పులు ఉంచరాదు. ఇల్లు చిన్నదిగా ఉండటం వల్ల చాలాసార్లు షూ ర్యాక్కి బెడ్రూమ్లోనే ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం ఇది ఇంటికి చాలా హానికరం. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల దాంపత్య జీవితంలో పులుపు పుడుతుంది. తరచూ గొడవల వాతావరణమే నెలకొంటుంది. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు ఉంచవద్దు. ఇంటి ప్రధాన తలుపు చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఈ ప్రదేశం నుండి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం గుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుందనే చెప్తారు. అందుకే మెయిన్ రోడ్డు వద్ద ఎప్పుడూ శుభ్రత, అందంగా ఉండేలా చూసుకోవాలి. ఈ ప్రదేశంలో పాదరక్షకులు, చెప్పులు పెట్టుకునేవారి ఇంట్లోకి తల్లి లక్ష్మి ప్రవేశించదు. గుర్తుంచుకోండి, డబ్బు ఉంచే అల్మారా కింద బూట్లు మరియు చెప్పులు ఎప్పుడు ఉంచకూడదు. ఇలా చేయడంతో తల్లి లక్ష్మికి కోపం వచ్చేస్తుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.